#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యశ్వంత్ గౌడ్ 8023. హలో సార్, విచ్ ఈస్ ద బెస్ట్ సీజన్ టు డూ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ సీజన్ లైక్ సమ్మర్ ఆర్ వింటర్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి బెస్ట్ సీజన్ ఏంటి? సమ్మరా, వింటరా, రైనీ సీజనా అని అడుగుతున్నారు. మీలో చాలామందికి ఇటువంటి డౌట్ రావచ్చు. అంటే ఎండాకాలంలో గనక ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, గ్రాఫ్ట్స్ ఏమైనా సర్వే అవుతాయా అవ్వవా, చలికాలంలో గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే చలికి ఏమైనా గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అవుతాయా? దీనిలో నుంచి పుట్టుకొచ్చిన డౌటే ఏంటి అంటే ఏ సీజన్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే రిజల్ట్ బాగుంటాయి అని చెప్పి. నన్ను పేషెంట్స్ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు అంతా నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీ కండిషన్స్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరు ప్రత్యేకించి హడావిడిలో లేకుండా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని అట్లీస్ట్ వారం వరకన్నా దాన్ని కేర్ తీసుకోగలిగే టైం కలిగి ఉన్నారు అనుకోండి, అదే బెస్ట్ టైం. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు ఆయిల్స్ కావచ్చు, హెయిర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు, అండ్ సెమీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ లైక్ పిఆర్పి, స్టెమ్ సెల్స్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీరు అనుకుంటున్న హెయిర్ గ్రోత్ రావట్లేదు అనుకోండి, దానివల్ల మీ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, అటువంటప్పుడు మీరు డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మళ్ళీ మీ హెయిర్ని పొందుకోవచ్చు. సో ప్రత్యేకించి క్లైమేట్ ఏమైనా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే, ఎస్, కొంతవరకు ఇటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే కనుక రెగ్యులర్గా ఎండలో వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, లేదా మీరు రెగ్యులర్గా డస్ట్లో బయటికి వెళ్తూ ఉంటారు అనుకోండి, అండ్ సర్జరీ తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 6 days కూడా గ్యాప్ లేకుండా ఇమీడియట్లీ మరుసటి రోజు నుంచే మీరు ఎండలో తిరగడం కానీ, డస్ట్కి వెళ్ళడం కానీ, అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా క్యాప్ కానీ లేకపోతే అట్లీస్ట్ ఏదైనా క్లాత్ కానీ ఏది యాజ్ ఎ మాస్క్ లాగా వాడకుండా ఓపెన్గా ఎండకి కానీ, గాలికి కానీ, వానకి కానీ, డస్ట్కి కానీ ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్స్లో గ్రాఫ్ట్ డ్రైడ్ అప్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది, లేదా స్కాల్ప్ మీద ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, సమ్మర్ కానీ వింటర్ కానీ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి సీజన్తో సంబంధం లేకుండా మీరు ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని మళ్ళీ మీ జుట్టును పొందుకోవచ్చు.